గం గణపతయే నమః. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. మొట్టమొదటిగా దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పరమ పవిత్రమైన భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితి అనేటువంటి పేరుతో ప్రజలందరూ ఆనందోత్సాహాలతో అద్భుతంగా వినాయక స్వామిని పూజిస్తూ ఉంటారు. భాద్రపద మాసం అనేటువంటిది మానవులకందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించేటువంటి మాసం. ఈ మాసంలోనే పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా మనకందరికీ లభిస్తూ ఉంటుంది. ఇటువంటి పావనమైన భాద్రపద మాసంలో వినాయక చవితిని ఆబాల గోపాలం ఎంతో ఉత్సాహంతో వాడవాడల ప్రతి ఇంటిలోనూ ఎంతో భక్తి శ్రద్ధ పూర్వకంగా ఈ వినాయక చవితిని నిర్వహిస్తూ ఉంటారు. వినాయకుడి కథ మీకందరికీ తెలిసిందే. సంక్షిప్తంగా దానిని తెలుసుకుని అనంతరం ఈ వినాయక చవితి యొక్క ప్రాశస్త్యాన్ని, స్వామివారి యొక్క పూజలో ఉండేటువంటి విశేషాలను, స్వామివారి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో ప్రయత్నం చేద్దాం. ప్రాచీన కాలంలో ఏనుగు ముఖంతో ఉన్నటువంటి గజాసురుడు అనేటువంటి రాక్షసుడు పరమేశ్వరుడు గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయననే తన ఉదరంలో పెట్టుకుని ఈ లోకాలన్నీ పాలిస్తూ ఉన్నాడు. కాలక్రమంలో జగత్తంతా పరమేశ్వరుడు కనిపించక సంక్షోభం చెందుతున్న వేళ శ్రీహరి బ్రహ్మదేవుణ్ణి, ఇంద్రాది దేవతలను, నందీశ్వరుని తీసుకువెళ్ళి ఆ గజాసురుడి ఎదుట అద్భుతంగా గంగిరెద్దు మేళం ఆడించి గజాసురుడు సంతోషించి ఈ విధానానంతా చూచి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు శ్రీహరి, నీ ఉదరంలో ఉన్నటువంటి శివుణ్ణి మాకు అప్పచెప్పు అన్నాడు. వచ్చినవాడు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని గ్రహించి కడుపులో ఉన్నటువంటి శివుణ్ణి ఒక వరం కోరాడు. నేను చనిపోయిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజ్యంగా ఉండాలి, నా చర్మాన్ని నువ్వు వస్త్రంగా ధరించాలి అని. పరమేశ్వరుడు ఆ విధంగానే అనుగ్రహించాడు. శ్రీహరి నందీశ్వరుని ప్రేరేపించగా నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుడు యొక్క ఉదరాన్ని చీల్చి పరమేశ్వరుని బయటికి తీసుకువచ్చాడు. ఈలోగా పార్వతీదేవి పరమేశ్వరుడు వస్తున్నాడని సంతోషంతో స్నానం చేస్తూ తన ఒంటి మీద ఉండేటువంటి నలుగుపిండితో ఒక చక్కగా బాలుణ్ణి తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ద్వారానికి కాపలిగా ఉంచింది. ఆ సమయంలో పరమేశ్వరుడు రాగా ఈ బాలుడు ఆయన్ని లోపల రాకుండా అడ్డగించాడు. కోపంతో పరమేశ్వరుడు ఆ బాలుడు యొక్క శిరస్సును ఖండించాడు. తర్వాత పార్వతి జరిగిందంతా చెప్పి దుఃఖిస్తూ ఉండగా తాను తెచ్చిన ఆ గజాసురుడు యొక్క శిరస్సును ఈ బాలుడికి అతికిచ్చి ప్రాణాన్ని పోస్తాడు పరమేశ్వరుడు. ఆ బాలుడే గజాననుడు, వినాయకుడు, గణపతి అనేటువంటి పేర్లతో ప్రసిద్ధుడయ్యాడు. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు సమస్తమైన గణాలన్నిటికీ ఈ యొక్క వినాయకుణ్ణి అధిపతిగా చేశాడు పరమేశ్వరుడు. మనకు ఏదైనా ఒక మంచి పని చేస్తూ ఉంటే దానికి అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటే ఆ విఘ్నాలు పోవాలి అనంటే వినాయకుడిని పూజించాలి. కాబట్టి విఘ్న నివారకుడైన వినాయకుణ్ణి సమస్తమైనటువంటి గణాలకు అధిపతి చేసి గణపతిగా ఆయనకి పేరు వచ్చేటట్టుగా చేసిన రోజు కాబట్టి ఈ భాద్రపద చతుర్థి నాడు మనం అందరం వినాయక చవితి అనేటువంటి పేరుతో ఈ రోజున ఎవరైతే వినాయకుడిని పూజిస్తారో వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి. ఆకాశమే గొడుగుగా చేసుకుని మన ఇళ్లల్లో వీధుల్లో జరిగేటువంటి వినాయక మండపాలు మనం చూస్తూ ఉంటాం. వినాయకుడిని మట్టి విగ్రహం తయారు చేసి, మట్టి విగ్రహం సర్వశ్రేష్టం, పంచభూతాత్మమైన తత్వానికి ప్రతీక. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి పుట్టిందని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి పంచ తత్వానికి ప్రతీకైనటువంటి భూమి మట్టిని తీస్తున్న కనుక
మనం గనక వినాయకుడిని పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయి, పర్యావరణానికి హితంగా ఉంటుంది, ప్రకృతిని ఆరాధించిన వాళ్ళం అవుతాం. అటువంటి మట్టి వినాయకుడిని తెచ్చుకుని చక్కగా ఆయనకి గొడుగుని ఏర్పాటు చేసి, పైన ఆకాశ లక్షణానికి వీలుగా పాలవల్లిని ఏర్పాటు చేసి, దాన్ని రకరకాలైనటువంటి పళ్ళతోనూ వివిధమైనటువంటి పుష్పాలతోనూ అలంకారం చేసుకుని, పురాణోక్త ప్రకారంగా ఆ మట్టి వినాయక స్వామికి షోడశోపచార పూజ చేయటం సంప్రదాయం. స్వామివారికి ఏకవింశత్ 21 పత్రాలతో పూజ చేస్తారు. అది వినాయక వ్రతంలోనూ పూజలోనూ చాలా ప్రసిద్ధమైన అంశం. ఈ 21 పత్రాలు ఏవైతే ఉన్నాయో బృహతి పత్రము, తులసీ పత్రము, మారేడు పత్రము, దూర్వాంకుర యుగ్మము, అర్కపత్రము, ఈ విధంగా ఈ 21 పత్రాలు మనిషి యొక్క ఆరోగ్యానికి ప్రతీక. అంటే ప్రతి ఇంటిలోనూ ప్రతి గ్రామంలోనూ ఈ ఔషధపూర్వకమైన చెట్లు ఉండాలి. అది మన ప్రాచీనుల యొక్క లక్షణం. ఈ యొక్క ఆకులతో కనుక పూజించినట్లయితే వ్యాధులు దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఇటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధీ విలువలతో కలిగిన పత్రాలతో స్వామివారికి పూజ చేసి, గరిగితో పూజ చేసి ఉండ్రాళ్ళను నివేదన పెడతారు. అతి సామాన్యుడు కూడా పూజ చేసుకునేటువంటి లక్షణం మనకి వినాయక చవితిలో కనిపిస్తుంది. చిన్న మట్టి బొమ్మకు కూడా మన దగ్గర శక్తి లేదా, చిన్న పసుపుని ముద్దగా చేసి అందులో వినాయకుడు గనక ఆవాహన చేస్తే ఆయన సంతోషంతో వచ్చి ఆ పసుపు ముద్దలోనే కూర్చుంటాడు. ఎంతో తేలిగ్గా ఉండేటువంటి ఉండ్రాల నివేదన పెడితే ఆనందంగా స్వీకరిస్తాడు. అన్ని చోట్ల దొరికేటువంటి గరికతో తన్ని పూజిస్తే ఎంతగానో పొంగిపోతాడు. అటువంటి వినాయకుణ్ణి మనం చక్కగా పూజించి స్వామివారికి నివేదన చెప్పి వ్రత కథలను చెప్పుకుని అక్షతలను వేసుకోవటం సంప్రదాయం. గణాధిపతి అయినటువంటి వినాయకుడు తనను భక్తులందరూ పూజించగా వారు పెట్టిన నివేదనను తిని ఆయాసంతో కైలాసానికి వస్తూ ఉండగా చంద్రుడు ఆయన పొట్టను చూచి నవ్వాడు. ఆ నవ్వు వల్ల, ఆ దిష్టి వల్ల వినాయకుడు పొట్ట పగిలిపోయి చనిపోయాడు. ఉండ్రాళ్ళు కుడుములు అవన్నీ చల్లా చెదిరినాయి. దానితో పార్వతి ఎంతగానో దుఃఖించి ఎవరైతే చంద్రుని చూస్తారో వాళ్ళకందరికీ నీలాపనిందలు కలుగుతాయి అని శాపం ఇచ్చింది. తర్వాత బ్రహ్మదేవుడు వచ్చి వినాయకుడిని బ్రతికించాడు. ద్వాపర యుగంలో శమంతకమణి విషయంలో శ్రీకృష్ణుడు నీలాపనిందల పాలవుతే తన యొక్క శక్తి సామర్థ్యాలను చూపించి ఆ నీలాపనింద నుంచి ఆయన పక్కకు రావడం జరిగింది. అప్పుడు అందరూ కృష్ణుడిని, పార్వతిని, పరమేశ్వరుని ప్రార్థించారు. స్వామి, మీరు మహానుభావులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు, సామాన్య మానవులు ఎట్లాగా? ఏమీ లేకుండానే మానవుల మీద నిందలు వేస్తూ ఉంటారు ఈ రోజుల్లో. అటువంటిది ఏమీ లేనప్పుడు ఈ నీలాపనిందలు ఎట్లా తొలుగుతాయి? దీనికి ఆధ్యాత్మికమైన పరిష్కారం ఏమిటి అనంటే, ఎవరైతే ఈ కథ చెప్పుకుని పెద్దల చేత ఆ అక్షతులను శిరస్సు మీద కనుక వేసుకున్నట్టయితే వారికి ఇటువంటి నీలాపనిందలు రావు. అదేవిధంగా పార్వతీ అమ్మవారు మిగతా రోజుల్లో కాకుండా భాద్రపద చతుర్థి నాడు చంద్రుని చూస్తే నీలాపనిందులని ఆ శాపాన్ని సవరించింది. అయితే ఆ రోజు కూడా పొరపాటున చూడవచ్చుగా. మానవులు పొరపాటు చేయటంలో చాలా అగ్రగణ్యులు. కృష్ణుడే పాలును పితుకుతూ ఆ పాల పాత్రలో చంద్రబింబాన్ని చూసి నీలాపనిందుల పాలయ్యాడు. కాబట్టి పొరపాటును కూడా ఈ చవితి నాడు చూడవచ్చు కదా అంటే, ఈ కథ చెప్పుకుని అక్షతలు కనుక ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు చవితి నాడు కూడా చంద్రుణ్ణి చూసినా సరే ఆ నీలాపనిందల పాలు అవ్వరు అని ఆవిడ వరాన్ని ప్రసాదించడంతో మానవులందరూ ఎంతో సంతోషంతో, ఆనందంతో ఈ వినాయక చవితి పండుగను చేసుకోవటం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి సమస్తమైన భక్తులందరూ వినాయకుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందటానికి వినాయక చవితి రోజున ఎంతో ఉత్సాహంతో ప్రకృతిలో లభించేటువంటి పూలను, ఆకులను వీటిని తీసుకుని పూజ చేసి ఆ మట్టి వినాయకుడికి తమకు తోచిన విధంగా ఉండ్రాళ్ళను నివేదన పెట్టి కథలు చెప్పుకొని అక్షంతులు వేసుకోవటం అనేటువంటిది చాలా ఉజ్వలమైనటువంటి విషయం. ఎప్పుడైనా సరే వ్రతంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వ్రతంలో 3 భాగాలు ఉంటాయి. ఒకటి వినాయకుడిని పూజ చేయటము, రెండోది కథలు వినటము, మూడవది ప్రసాదం స్వీకరించటము. ఈ 3 కీలకమైనవి. కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ, చిన్నలు పెద్దలు అందరూ కలిసి ఆనందంగా స్వామివారి యొక్క ఈ వ్రతాన్ని చేసుకుని, ముఖ్యంగా చిన్నారులు ఏం చేస్తారంటే పుస్తకాలన్నింటినీ తెచ్చుకుని
చక్కగా దాని మీద ఓంకారం రాసుకుని, లేకపోతే శ్రీరామ అని రాసుకుని, లేకపోతే వినాయకుడి పేరు రాసుకుని, ఆ యొక్క పీఠం మీద ఈ పుస్తకాలన్నీ పెట్టి, ఆ పుస్తకాల మీద ఈ మట్టి వినాయకుడిని పెట్టి పూజించటం అనేటువంటిది ఒక సంప్రదాయం మన తెలుగునాట. కారణం ఏమిటంటే వినాయకుడు విద్యాప్రదాత. శైవ సంప్రదాయంలో దక్షిణామూర్తి, శాక్తేయ సంప్రదాయంలో సరస్వతి అమ్మవారు, వైష్ణవ సంప్రదాయంలో హయగ్రీవమూర్తి, అదే గాణాపత్యము. గణపతి విషయంలో గణపతే విద్యాప్రదాత. పైగా వ్యాసమహర్షి ఆయన చెబుతూ ఉండగా మహాభారతానంతా లిఖించిన గొప్ప వ్యక్తి వినాయకుడు బదరికాశ్రమంలో, సరస్వతీ నదీ తీరంలో అని మనకి పురాణాలు, భారతం చెప్తున్నాయి. కాబట్టి ఎవరైతే వినాయకుణ్ణి వినాయక చవితి నాడు, అక్షరాభ్యాసం నాడు, ఇతరత్రా విద్యా సంబంధమైన కార్యక్రమాలలో వినాయకుడిని పూజించిన, ఆయన పేరు స్మరించిన చక్కని విద్య లభిస్తుంది. ప్రతి మనిషికి తన వెనక ఎవరో ఉన్నారు అనేటువంటి బలమైన భావన ఉంటే ఎంతగానో ఎదుగుతారు, చదువుతారు, జనాలకు ఉపయోగపడతారు, సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. అటువంటి ప్రేరణ శక్తి, స్ఫూర్తి కలిగించేటువంటి చల్లని దైవం ఆ వినాయకుడు. అటువంటి వినాయకుడి దగ్గర 3 అలవాట్లు ఉన్నాయి. ఇది చాలా వినాయక చవితితో చాలా విశేషం. కొంతమంది వినాయకుడిని దర్శించుకుని మొట్టికాయలిట్ట కొట్టుకుంటూ ఉంటారు, కొంతమంది చెంపలు వేసుకుంటూ ఉంటారు, కొంతమంది గుంజీలు తీస్తూ ఉంటారు. ఈ 3 మనలో ఉండేటువంటి అహంకారం పోవటానికి, మనం ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పులన్నీ పోవటానికి, మనకేదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తొలగటానికి ఈ 3 అలవాట్లు, సంప్రదాయాలు మనకి పూజలో కనిపిస్తూ ఉంటాయి. అందులో గుంజీలు తీయటం అనేది ఒకటి చెప్తాము. వినాయకుడికి అనేక మంది కానుకలిచ్చి ఆయనని ఆనందపరుస్తూ ఉన్నారు. ఆయనకి ఆధిపత్యం వచ్చినప్పుడు విష్ణుమూర్తి కూడా అనేక కానుకలు తీసుకొచ్చి ఇచ్చాడంట. కానీ వినాయకుడికి, ఆ బాల వినాయకుడికి విష్ణుమూర్తి చేతిలో ఉన్న చక్రం చూసి చాలా ఆనందపడ్డాడు. గబాలను ఆ చక్రాన్ని తీసుకుని మింగేశాడు ఆయన. విష్ణుమూర్తి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు, ఆ చక్రం రాలా బయటికి. అప్పుడు ఆ వినాయకుడిని సంతోషపెడటానికి శ్రీమన్నారాయణుడు గుంజీళ్ళు తీయటం మొదలుపెట్టాడంట. అలా సర్వాభరణాలు ధరించి కిరీటంతో విష్ణుమూర్తి కిందకి పైకి గుంజీలు తీస్తూ ఉంటే వినాయకుడు ఆనందం వచ్చి నవ్వుతూ ఉండగా ఆ నవ్వులో ఒకసారి హఠాత్తుగా ఆ చక్రం బయటకు వచ్చింది అని కొన్ని పురాణాలు చెప్తూ ఉంటాయి. అందువల్ల గుంజీలు తీయటం, దేవతకు గనక ఆనందం కలిగితే భక్తుడికి సకలమైనటువంటి వరాలను అనుగ్రహించటం అనేటువంటిది మనకు పురాణాల్లో కనిపిస్తుంది. ఈ రకంగా వినాయక స్వామి వారి యొక్క పూజా విధానంలో ఈ గుంజీలు తీయటం, లెంపలు వేసుకోవటం, మొట్టికాయలు నిదానంగా కొట్టుకోవటం వలన ఆ దేహంలో ఉండేటువంటి ఆ విద్యుత్ శక్తి, ఆ ప్రాణశక్తి ఉద్దీపనై మానవులకందరికీ సకల శుభాలను కలగచేస్తుంది అని మనకు తెలియబడుతూ ఉంది. ఇంకొక అంశం ఏంటంటే, మన ఆగమ సంప్రదాయంలో కానీ, పురాణ సంప్రదాయంలో కానీ ప్రతి దేవతకు భార్యలో ఉండటం, వాళ్ళు పెళ్లి చేసుకుని పుత్రులు కనటం అనేది ఒక సంప్రదాయం. వినాయకుడు కూడా అదే విధంగా పెళ్లి చేసుకున్నాడంట. ఆయనకి 2 భార్యలు, సిద్ధి, బుద్ధి. మళ్ళీ వీళ్ళిద్దరి వలన 2 పిల్లలు పుట్టారు ఆయనకి. ఒక అబ్బాయి పేరు క్షేముడు, రెండో అబ్బాయి పేరు లాభుడు. కాబట్టి మన తెలుగునాట ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా బయటికి వెళ్తూ ఉంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఆశీర్వాదం చేస్తారేమని, నాయన క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని. క్షేమంగా వెళ్ళి లాభంగా రా అని. కాబట్టి వినాయకుడికి పుట్టిన పుత్రులు క్షేముడు, లాభుడు. కాబట్టి మనం వెళ్ళే చోట క్షేమంగా వెళ్ళాలి, వచ్చేటప్పుడు లాభంగా రావాలి అనేటువంటి సంప్రదాయం కూడా ఈ గణపతి వినాయక స్వామి వారి యొక్క కుటుంబం ద్వారా మనకు వచ్చినటువంటి సంప్రదాయము. అటువంటి వినాయకుణ్ణి సకల దివ్యమైన కార్యక్రమాలలో, శుభ కార్యక్రమాలలో మనం గనక పూజ చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఇంకొక అంశం ఏంటంటే, వినాయకుడు వాస్తు దోషాలను నివారించేటువంటి మహోన్నతమైనటువంటి దివ్యశక్తి కలిగినవాడు. మీరు చూడండి, ఇంటి వాస్తు సరిగ్గా లేదు, రోడ్డు అడ్డం వచ్చింది, వీధి సోల వచ్చింది, లేకపోతే ఇంకో రకంగా తేడాలు వచ్చాయి అన్న చోట ఏం చేస్తున్నామంటే మనం వినాయకుడిని ప్రతిష్ఠించి ఆ యొక్క దోషాన్ని రూపుమాపు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి వినాయకుడు సకల వాస్తు దోష నివారకుడు. రెండవది, వినాయకుడికి ఎన్నో రూపాలు, వేల రూపాలు ఉన్నాయని మనకి పురాణాలు చెప్తున్నాయి.
మీరందరూ చూస్తూ ఉంటారు ఈ వినాయక చవితి పందిళ్లలో స్కూటర్ మీద వెళ్తున్నట్టుగా, కారు మీద వెళ్తున్నట్టుగా, విమానం మీద వెళ్తున్నట్టుగా, మృదంగం వాయిస్తున్నట్టుగా, వయలిన్ పెట్టుకుని వాయిస్తున్నట్టుగా, వీణ వాయిస్తున్నట్టుగా, రకరకాల ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్టుగా, తింటున్నట్టుగా. అసలు ఈ రూపము ఆ రూపమని కాదు, కొన్ని వేల రూపాలు ఉన్నాయి. అందులోపల ప్రసిద్ధమైనవి 32. అందులోపల బాగా సుప్రసిద్ధమైంది ఈనాడు మనం అందరం చూస్తున్న 4 భుజాలతో ఉన్న ప్రసన్న వినాయకుడు. అంటే పైన ఉన్న 2 చేతుల్లో పాశా అంకుశాలు పట్టుకుని, ఎడమ చేతిలో లడ్డూ పట్టుకుని, కుడి చేత్తో అభయ ప్రదానం చేస్తున్నటువంటి ఏ వినాయకుడు ఎవరైతే ఉన్నారో, అటువంటి వినాయకుడిని గనక ఎవరైతే పూజిస్తారో, స్మరిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళకందరికీ వినాయకుడు సకల శుభాలను కలగచేస్తాడు. ఇంకొక అంశం ఏంటంటే పూజ లోపల ఎప్పుడూ నిలుచున్న వినాయకుడిని పూజించకూడదు. అంటే స్వామివారు నుంచున్నట్టుగా ఉంటారనుకోండి, అటువంటి నుంచున్న వినాయకుడిని పూజ చేయకూడదు. ఎప్పుడూ వినాయకుడు కూర్చునే ఉండాలి. ఆయన కూర్చున్నట్లు వినాయకుడిని కనుక మనం పూజించినట్లయితే సమస్తమైన సౌభాగ్యాలను ఆ గణపతి మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి వినాయక చవితి రోజున, ఈ రోజున కానీ, ఇతరత్రా మన ఇళ్లలో ఉండేటువంటి ఫోటోల్లో కానీ, దేవాలయాల్లో కానీ స్వామివారు ఎక్కువగా కూర్చున్నట్టు ఉంటాడు, మూషిక సహితంగా. అనంజుడు అనేటువంటి యక్షుణ్ణి తన యొక్క వాహనంగా చేసుకుని స్వామివారు ఈ సమస్తమైన లోకాలన్నింటినీ విహరిస్తూ ఉంటారు అని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి వినాయకుడు ఉన్నటువంటి ఎన్నెన్నో దేవాలయాలు మనకి భారతదేశంలో కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి కాశీ ఉందనుకోండి, అక్కడ డుంఠి గణపతి స్వామి యువరాజుగా ఉంటారట కాశీక్షేత్రంలో. ముంబైలో అయితే సిద్ధి వినాయక స్వామి, కాణిపాకంలో వరసిద్ధ వినాయక స్వామి, బిక్కవోలు, కాణిపాకం, కాళహస్తిలో పాతాళ వినాయకుడు, శ్రీశైలంలో సాక్షి గణపతి. ఈ విధంగా మనకి ఆంధ్రదేశంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా వినాయక స్వామి సుప్రసిద్ధుడిగా ఉన్నట్లు మనకందరికీ తెలుసు. వాతాపి గణపతిం భజే అనేటువంటి కీర్తన కూడా మీరందరూ వినే ఉంటారు. వాతాపి అంటే బాదామి నగరం కర్ణాటకలో ఉంటుంది. అక్కడ ఉండేటువంటి వినాయక స్వామిని కీర్తించడం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వినాయకుడు ఎక్కడ ఉన్నా సరే ఆయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. వినాయకుడు, కుమారస్వామి, పార్వతీ అమ్మవారు, పరమేశ్వరుడు, ఈ నలుగురు సముదాయాన్ని పురాణాలు ఏం చెప్తున్నాయంటే కుటుంబము అనేటువంటి పేరుతో పిలిచారు. అంటే మానవుల లోపల కుటుంబము, ఫ్యామిలీ అంటామే, ఈ ఫ్యామిలీ, కుటుంబము అనేటువంటి పదానికి, ఆ పదం వ్యాప్తి కావటానికి మూలకారకుడు ఎవరయ్యా అంటే కైలాస పర్వతం మీద ఉన్న పార్వతీ పరమేశ్వరులు, కుమార వినాయక స్వాములు. ఇంకా విష్ణుమూర్తి యొక్క సంతానాన్ని కానీ, బ్రహ్మదేవుడికి పుట్టిన మానసపుత్రులు కానీ, వీళ్ళందరినీ ఎవరు మనం కుటుంబము అని పిలవం. ఒక్క పరమేశ్వరుడు, పార్వతి, శివుడుతో కూడుకున్నటువంటి ఆ కైలాసంలో అమ్మవారు, అయ్యవారు వెనక ఈ కుమారస్వామి, వినాయకుడు ఉన్నటువంటి ఏ దృశ్యం ఏదైతే ఉందో దీనినే కుటుంబము అని పిలుస్తారు. పరమేశ్వరుడికి కుటుంబ అనే శబ్దం ఉంది కాబట్టి తెలుగు వాళ్ళలో చాలామంది, ఇప్పుడు లేదు, కుటుంబరావు అనే పేరు పెట్టుకుంటూ ఉంటారు. కుటుంబరావు. ఆడవాళ్ళలో కుటుంబమ్మ అని పేరు పెట్టుకుంటారు. ఈ కుటుంబ శబ్దమే పరమేశ్వరుడి నుంచి వచ్చింది. ఆ రకంగా భారతదేశంలో ఉండేటువంటి సమస్తమైన భారతీయ సంప్రదాయాన్ని అనుసరించేటువంటి కొన్ని కోట్లాది కుటుంబాలను సంరక్షించేటువంటి ప్రప్రథమ కుటుంబుడు ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు, పార్వతీ అమ్మవారు, వినాయకుడు, కుమారస్వామి. కాబట్టి షణ్మతాలలో ఒక మతమైనటువంటి గాణాపత్యం గణపతి మతంలో మనం ఏ పూజ చేసినా సరే మొట్టమొదటిగా గణపతిని గనక ఆవాహన చేసి పూజ చేసినట్లయితే మీరే కాకుండా మీ పిల్లలు కూడా, కుటుంబం అంటే అదేగా, మీరు బాగుంటే కాదుగా, మీ బాగు కోసం ఎవరు జీవించరు. తమ తల్లిదండ్రులు తమ కోసం జీవించరు, పిల్లల కోసం జీవిస్తారు. కాబట్టి ఆ పిల్లలు చదువులతోనూ, ఉద్యోగాలతోనూ, సంపదలతోనూ, ధర్మంతోనూ వర్ధిల్లాలని, ఈ సమాజం కూడా బాగుండాలని వినాయకుడిని పూజించటం అనేటువంటి సంప్రదాయం ఈ విధంగా అనాదిగా మనకి రావటం అనేటువంటి అంశం మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా గణపతికి గం గణపతయే నమః, గం గణపతయే నమః. గం అనేటువంటిది బీజాక్షరం. కాబట్టి వినాయకుడిని కనుక మీరు ఎప్పుడు దర్శించినా సరే
గం గణపతియే నమః అనేటువంటి మంత్రాన్ని గనక మీరు స్మరించి ముందుకు వెళ్ళినట్లయితే సకల శుభాలు కలుగుతాయి. అదేవిధంగా మీరు ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు ఇంట్లో ఉండేటువంటి గణపతి ఫోటోకి కానీ, లేదా బయట ఉండేటువంటి గణపతి దేవాలయంలో గణపతి స్వామిని దర్శించినా కానీ మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పురాణంలో మరొక సంప్రదాయం ఉంది. కలియుగంలో మీ కోరికలు త్వరితంగా నెరవేరాలి అని అంటే చండీ వినాయకౌ అని చెప్పబడింది. చండీ అమ్మవారిని, వినాయకుణ్ణి గనక మీరు గనక ఈ కలియుగంలో గనక పూజించినట్లయితే మీ కోరికలన్నీ నెరవేరుతాయి అని. రెండోది, వినాయకుని యొక్క రూపాలలో క్షిప్ర గణపతి అనే పేరు గల వినాయకుడు ఉన్నాడు. క్షిప్ర, క్షిప్ర అంటే వేగము. మనం కోరి నమస్కరించి ఆయన పేరు చెప్పగానే మన కోరిక నెరవేర్చేటువంటి దేవతలలో గొప్ప దేవత ఎవరయ్యా అంటే వినాయకుడు. తొందరగా ఆయన భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తాడు. క్షిప్ర గణపతి అని ఆయనకి పేరు అన్నమాట. అటువంటి గణపతిని యొక్క ఆరాధన చేసినా సరే మనకి ఆయన యొక్క అద్భుతమైనటువంటి శక్తి వల్ల సమస్తమైన కోరికలు నెరవేరుతాయి. ఆయనకి గరికంటే చాలా ప్రీతి. గరికను సమర్పించినా సరే, ఆయనకి ఉండ్రాళ్ళంటే చాలా ఇష్టం. అటువంటి ఉండ్రాళ్ళ నివేదన పెట్టినా సరే గణపతి ఎంతగానో ఆనందించి మనం అనుకున్న కోరికలన్నీ ఆయన నెరవేరుస్తూ ఉంటారు. అష్టద్రవ్యాలు అని పురాణాలలో మరొక మాట ఉంది. గణపతికి 8 ద్రవ్యాలంటే ఇష్టం అంట. అటుకులు, పేలాలు, సత్తుపిండి, చెరుకు ముక్కలు, నువ్వులు, ఎండిపోయినటువంటి నారికేళ్ల ఫలాలు, ఇలాగా. కాబట్టి వీటితో గనక ఆ గణపతికి గనక హోమం గనక చేసినట్లయితే, అంటే మన కోరికలు కొద్దిగా ఎక్కువగా ఉన్నా, మనకి బాగా ఇబ్బందులుగా ఉన్నా, ఇటువంటి అష్టద్రవ్యాలతో గనక హోమం చేసినట్లయితే గణపతి యొక్క అనుగ్రహం త్వరితంగా లభిస్తుంది. అంతేకాకుండా గణపతి తర్పణ ప్రియ అన్నారు. అంటే నీళ్లు ఇట్లా వదులుతూ ఉంటే పాలన కానీ నీళ్లను కానీ గణపతిని తర్పయామి, గణపతిని తర్పయామి, దీనికి ఎవరి యొక్క సహాయం అవసరం లేదు. మనమే ఒక చిన్న గ్లాసుతో నీళ్లు పెట్టుకుని, పాలు పెట్టుకుని గణపతి మంత్రాన్ని మనం ఎన్నిసార్లు అయితే అనుకుంటామో అందులో ఉండేటువంటి సంప్రదాయ ప్రకారంగా అన్ని నీళ్లు కానీ పాలు కానీ గణపతి పేరు మీదుగా మీరు గనక తర్పణ చేసినట్లయితే గణపతి ఎంతగానో ఆనందిస్తాడు. రెండోది, గణపతికి స్నానం అంటే చాలా ఇష్టం. సహజంగా ఏనుగు ముఖం కదా, ఏనుగుకి స్నానం అంటే చాలా ప్రీతి. అలానే గణపతికి ఏం చేస్తామంటే మనం నవరాత్రి ఉత్సవాలు అయిన తర్వాత తీసుకువెళ్ళి జల నిమజ్జనం చేస్తాం. ఇక్కడే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఇటీవల కాలంలో ఈ రకరకాల భావాల వల్ల కృత్రిమమైనటువంటి రంగులు వాడి రసాయనిక పదార్థాలతో మనం వినాయకుడి విగ్రహాలను తయారు చేస్తున్నాం. వాటిని నిమజ్జనం చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? జలమంతా కాలుష్యం అవుతుంది. ప్రాచీన కాలంలో ఇటువంటి అలవాట్లు లేవు. గ్రామాలు చిన్న చిన్నవి. కొంతమంది బావుల్లోనే గణేషుడి యొక్క నిమజ్జనం చేసేవాళ్ళు. బావులు, చెరువులు, చిన్న చిన్న కాలువలు, ఎక్కడో ఉంటే నదులు, సముద్రాలు, వీటిల్లో ఈ మట్టి గణపతిని నిమజ్జనం చేసేవాళ్ళు. మట్టి మట్టిలో కలిసిపోతుంది, మట్టి నీరులో కలిసిపోతుంది. దానివల్ల ఎటువంటి పర్యావరణ కాలుష్యము ఉండదు. ఇది ప్రాచీన కాలంలో పద్ధతి. అదేవిధంగా ఈ ఏకవింశతి 21 రకాల ఆకులని నీళ్ళల్లో కలవటం వల్ల నీళ్లు కూడా కాలుష్యం చెందవు. ఈ రోజుల్లో గట్టిగా వాన కురిసినా, గట్టిగా ఎండలు వచ్చినా, ఇంకే రకం వచ్చిన నీరు కాలుష్యం అయిపోతుంది. అనేక కర్మాగారాల నుంచి వ్యర్థమైన జలాలన్నీ మంచినీటి సంబంధమైన వాటిలో కలుస్తున్నాయి. దీనివల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి జల కాలుష్య నివారణకు మట్టి వినాయకుడి యొక్క విగ్రహాలు, ఈ యొక్క రకరకాల ఆకులతో చేసిన పూజల యొక్క విధానం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి ఆకులను కూడా నీళ్ళలో కలపటం వలన ఆ గ్రామంలో ఉండేటువంటి చెరువులు, బావులు, మిగతావైనటువంటి కాలువలు ఇవన్నీ పరిశుద్ధయ్యి వాతావరణ కాలుష్యం లేకుండా ఉంటుంది అనేటువంటి భావన కూడా మనకి పురాణాలలో ఈ గణపతి యొక్క పూజా కార్యక్రమంలో కూడా మనకు కనిపిస్తుంది. అలసాని పెద్దన మనుచరిత్రలో ఒక చక్కని భావాన్ని వినాయకుడి గురించి చెప్తాడు. అదేమిటంటే, పార్వతి పాలు ఇస్తూ ఉంది. పార్వతి ఒడిలో ఈ యొక్క వినాయకుడు ఉన్నాడు. పరమేశ్వరుడు ఎటువంటి వాడు? అర్ధనారీశ్వర స్వరూపుడు. అంటే ఎడమవైపు పార్వతీదేవి, కుడివైపు శివుడు ఉన్నాడు. వినాయకుడు ఎడమవైపు పార్వతీ అమ్మవారి యొక్క పాలు తాగుతున్నాడు. కుడివైపు కూడా అమ్మ పాలు ఇచ్చే స్థనం ఉందని చెప్పి తొండాన్ని చాచి దాన్ని అందుకోబోయాడంట. కానీ కుడివైపున ఎవరుంటారు? పరమేశ్వరుడు ఉంటాడు.
అక్కడ ఆయనకి పాలు తాగే స్తన్యం కనబడలా. అక్కడ బదులుగా ఏముంది, అక్కడ పాము ఏలాడుతూ ఉంది పరమేశ్వరుడికి. ఆ పామును చూచి వే మృణాలంకుర శంక, అది ఒక తామర తూడు హారమేమో అనుకుని దాన్ని ముట్టుకుంటున్నాడంట వినాయకుడు అమాయకంగా బాలకుడుగా ఉన్నటువంటి సమయంలో. అటువంటి బాల వినాయకుడు సర్పాన్ని చూచి తామరతూడు మాలుగా భావించి పార్వతీ అమ్మవారి యొక్క పాలు తాగుతూ అమాయకంగా ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క పుత్రుడు, ఉమాపుత్రుడైనటువంటి వినాయకుడు మనకి సకల శుభాలు కలుగుజేయుగాక అన్నారు. ఇది చాలా రమ్యమైనటువంటి పోలిక. అటువంటి బాల వినాయకుణ్ణి ఎవరు పూజించినా సరే వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయని మనకి పురాణాలన్నీ చెప్తూ ఉన్నాయి. వినాయకుని యొక్క దివ్యమైనటువంటి తత్వం ఈ విధంగా అనంతంగా కొనసాగుతూ ఉంటుంది. గణేశుడి మీద ఉపనిషత్తులు వచ్చాయి, గణేశుడి మీద పురాణాలు వచ్చాయి, గణేశుడే సకల జగత్తుకు మూలం అనేటువంటి భావనలు వచ్చాయి. ఏది ఏమైనా సమాజంలో ఉండేటువంటి అతి సామాన్యమైన వ్యక్తి దగ్గర నుంచి ధనవంతుల వరకు అందుబాటులో ఉండేటువంటి తొలి దైవం, ప్రథమ దైవం వినాయకుడు. స్వామివారిని యొక్క అర్చించటం వలన భక్తుల యొక్క మనోభీష్టాలు నెరవేరటమే కాకుండా పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది, ధర్మ ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. హిందువుల యొక్క సమస్తమైనటువంటి కుటుంబ సంరక్షణకు, ధర్మతత్వానికి, ఐక్యతకు మూలంగా నిలిచి పర్యావరణానికి ప్రతీకగా నిలిచిన ఆ వినాయక స్వామి వారి యొక్క పవిత్రమైన పూజా విధానాన్ని ఈ వినాయక చవితి నాడు భక్తులు ఎవరి స్థాయిలో వాళ్ళు ఆచరించి స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ, మరొకసారి దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు వినాయక స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని చెప్పి సంప్రార్థన గావిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.